ఒక మనిషిని ఏది నాశనం చేస్తుంది? బయటి శత్రువా లేక మన లోపల ఉండే గర్వం, అసూయనా? నజర్ అనే ఈ హిందీ హారర్ కథ సరిగ్గా ఇదే విషయాన్ని మనకు చూపిస్తుంది. ఈ కథా విశ్లేషణలో కథానాయకుడైన అనిల్ మల్హోత్రా తన అహంకారం వల్ల మానసికంగా ఎలా పతనమయ్యాడో వివరంగా చూద్దాం. సో మన కథానాయకుడు అనిల్ మల్హోత్రా ఇతను ఎలాంటివాడంటే విజయం తన ఇంటి పేరు అన్నట్టుగా బతికే వ్యక్తి. అపారమైన సక్సెస్, దానికి మించిన గర్వం. సరే, మరి అనిల్ ప్రయాణాన్ని మనం ఒక 6 ముఖ్యమైన ఘట్టాలుగా చూద్దాం. ఫస్ట్, తను సక్సెస్కి పీక్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు? అక్కడి నుంచి అసూయనే నిప్పు ఎలా పుట్టింది? ఆ తర్వాత చీకటితో చేసుకున్న ఒప్పందం, కౌంట్డౌన్, తర్వాత భయం ఎలా మొదలైంది, చివరికి తన సొంత కంటి ప్రభావమే తనని ఎలా నాశనం చేసిందో గమనిద్దాం. రైట్, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మొదటి సెక్షన్ విజయం యొక్క శిఖరం. అంటే అనిల్ మల్హోత్రా పతనం అవ్వటానికి ముందు తన ప్రపంచం ఎలా ఉండేది, తనని తాను ఎలా చూసుకునేవాడు, అదే ఇక్కడ మనం చూసేది. చూసరగా, అనిల్కి లైఫ్లో అన్నీ ఉన్నాయి. తను విఎం ఇండస్ట్రీస్కి హెడ్, ఖరీదైన కార్లు, పెద్ద బంగ్లా, లగ్జరీ ఆఫీస్, సిటీలోని టాప్ బిజినెస్ మ్యాన్లో ఒకడు. పైకంతా పర్ఫెక్ట్, కానీ ఈ సక్సెస్ అంతా తనలో ఒకే ఒక ఫీలింగ్ని నింపింది, అదే గర్వం. ఇదంతా నా వల్లే సాధ్యమైంది, నన్ను ఆపగలిగేవాడు ఎవరూ లేరు అనే ఒక అహంకారం. సరిగ్గా ఇదే అతని పతనానికి పునాది వేసింది. ప్రతి కథలో ఒక విలనుంటాడు గదా, కాని అనిల్ కథలో అసలైన విలన్ ఎవరో తెలుసా? బయటనుంచి వచ్చిన శత్రువుగాదు, తన లోపలనుంచే పుట్టిన అసూయ. అదే అసలైన అగ్ని. సో, ఒకవైపు అనిల్ ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అవుతున్నాయి, కాంట్రాక్ట్లు చేజారిపోతున్నాయి, తన అదృష్టం క్షీణిస్తోంది. కాని అదే టైంలో తన బిజినెస్ రైవల్ నమన్ అగర్వాల్ మాత్రం దూసుకుపోతున్నాడు, సక్సెస్ మీద సక్సెస్. ఇది అనిల్ అహాన్ని దారుణంగా దెబ్బతీసింది. తన ఓటమిని ఒప్పుకోలేని అతని మనస్సు ఇప్పుడు ద్వేషంతో, అసూయతో రగిలిపోవటం మొదలుపెట్టింది. సరే, తన ఫెయిల్యూర్కి కారణం తనలో వెతుకుకోవడం మానేసి అనిల్ ఏం చేశాడనుకున్నారు? బయట వెతకడం మొదలుపెట్టాడు. తన లాజిక్ని, తెలివిని పక్కన పెట్టి ఒక మూఢనమ్మకాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అదే నజర్ అంటే దిష్టి. ఎవరో తన విజయాన్ని చూసి ఓర్వలేకపోయారని, వాళ్ల కన్ను తగిలిందని గట్టిగా నమ్మాడు. ఇది అతని మానసిక పతనంలో చాలా కీలకమైన మొదటి అడుగు. ఇక్కడ నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. అనిల్ ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్కొచ్చేశాడు. అంటే తన సమస్యను తన తెలివితో పరిష్కరించుకునే మార్గాన్ని వదిలేసి ఒక చీకటి దారిని ఎంచుకున్నాడు. అతీత శక్తుల సహాయం కోరాడు. ఆ పరిష్కారం కోసం అతనెంచుకున్న దారి కూడా చూడండి ఎంత చీకటిగా ఉందో. రాత్రిపూట దట్టమైన పొగమంచు, కాలుతున్న చితి వాసన. అలాంటి ఒక భయంకరమైన శ్మశానంలో నివసించే ఒక అఘోరీని కలవడానికి వెళ్ళాడు. ఇది అక్షరలా అతని మనసులో ఉన్న చీకటికి ఒక ప్రతిబింబంలా ఉంది కదా. అనిల్ తను సహాయం కోసమే వచ్చానని చెప్పాలనుకున్నాడు. కాని అఘోరీకి అతని మనసులో ఏముందో స్పష్టంగా తెలుసు. అందుకే సూటిగా అన్నాడు, లేదు, నీకు సహాయం కాదు, ప్రతీకారం కావాలి అని. ఆ ఒక్క మాటతో అనిల్ అసలు స్వరూపం బయటపడింది. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ అఘోరీ శ్మశానంలోని మట్టి, చితబూడిదతో ఒక చిన్న బొమ్మను తయారుచేశాడు. దానికి నమన్ ఫోటో అంటించాడు. అనిల్ ద్వేషానికి, అతని ప్రతీకారానికి అదొక రూపమన్నమాట. కాని తన శత్రువు నాశనం కోరుతూ తనే తన నాశనానికి ఎంత దగ్గరవుతున్నాడో అనిల్ ఆ క్షణంలో అస్సలు గ్రహించలేకపోయాడు. ఇక శాపం మొదలైంది. ఇప్పుడంతా తన కంట్రోల్లోనే ఉందని, తానే గేమ్ని నడిపిస్తున్నానని అనిల్ అనుకున్నాడు. కాని అది కేవలం ఒక భ్రమ. నిజానికి అతనా గేమ్లో ఒక పావు మాత్రమే. అఘోరీ అతనికి ఒకే ఒక్క చాలా ముఖ్యమైన హెచ్చరిక చేశాడు. ఈ బొమ్మ నిన్ను భయపెట్టడానికి చూస్తుంది, కాని నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ భయపడకూడదు. ఎందుకంటే నీ మనసులో భయం పుట్టిన క్షణమే ఈ మాయ మొత్తం రివర్స్ అవుతుంది. చూశారా, ఈ శాపం పనిచేయాల్సింది నమన్ మీద కాదు, అనిల్ మనసుమీద. అతని భయమే దీనికి అసలైన ఇంధనం. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన అనిల్కి ఆ మాటలు ఎక్కలేదు. చాలా గర్వంగా అన్నాడు, నేను భయపడేవాణ్ణి కాను అని. పాపం, తన అతి పెద్ద శత్రువు తనలోనే భయం రూపంలో దాగి ఉందని అతను అస్సలు ఊహించలేకపోయాడు. మొదట్లో అంతా అనిల్ ప్లాన్ ప్రకారమే జరిగింది. మొదటి 2 వారాల్లో నమన్ ప్రాజెక్టులు ఫెయిల్ అవ్వడం మొదలయ్యాయి. 3వ వారానికి నమన్ కంపెనీకి పెద్ద లాసెస్ వచ్చాయి. 4వ వారంలో అయితే
ఏకంగా నమన్కి కార్ యాక్సిడెంట్ అయింది. ఇదే టైంలో అనిల్కి కొత్త కాంట్రాక్ట్లు, పెద్ద ఆఫీసు, కొత్త బంగ్లా ఇలా అంతా కలిసొచ్చింది. దీంతో తన అహంకారం ఇంకా పెరిగింది. తను గెలుస్తున్నానని మురిసిపోయాడు. కాని ఇదొక ఉచ్చు అన్నతనికి తెలీదు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఒకరికోసం గొయ్యి తీస్తే అందులో మనమే పడతామని. ఇక్కడ సరిగ్గా అదే జరగబోతోంది. ఇప్పుడు శాపం తన రెండో దశ మొదలుపెట్టింది. అనిల్ని టార్గెట్ చేసింది. అర్ధరాత్రి ఆ బొమ్మ తనంతట అదే కదలడం, మాయ రివర్స్ అవుతుందని నమన్ కలలోకి వచ్చి హెచ్చరించడం. దీంతో అనిల్ చెమటలు పట్టి ఉలిక్కిపడి లేచాడు. అఘోరిని కలిసినప్పటినుంచి మొట్టమొదటిసారిగా అతని గుండెలో భయమనే భావన పుట్టింది. రాత్రి 2:47. ఈ సమయం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అదే ఆ క్షణం. శాపం తన యజమాని మీదకే తిరగబడిన క్షణం. ఒక్కసారిగా లైట్లు ఆగి వెలగడం మొదలయ్యాయి. అనిల్ భయంతో ఆ బొమ్మవైపు చూశాడు. దాని తల నెమ్మదిగా తన వైపు తిరిగింది. అంతేకాదు, దానిమీదున్న ఫోటో అది ఇక నమంది కాదు, తనదే. అప్పుడు అర్థమైంది అనిల్కి, అఘోరీ హెచ్చరిక నిజమైందని, తను మొదలుపెట్టిన ఆటలో తనే బలైపోయాడని. ఇక చివరి అంకం. అనిల్ మనసులోని భయం, ద్వేషం, అసూయ అన్నీ కలిసి ఇప్పుడతని బయటి ప్రపంచాన్ని, అతని జీవితాన్ని ఎలా పూర్తిగా నాశనం చేశాయో మనం చూద్దాం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అతని జీవితం పూర్తిగా తలకిందులైంది. ఒకప్పుడు టాప్ సీఈఓగా ఉన్నవాడు ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు. అభివృద్ధిలో ఉన్న కంపెనీ దివాలా తీసింది. పెద్ద బంగ్లాలో ఉన్నవాడు వీధిన పడ్డాడు. గర్వంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్న అతని మనసు ఇప్పుడు భయంతో ముక్కలైపోరింది. అతను నమన్కి ఏం జరగాలని కోరుకున్నాడో అచ్చం అదే, అంతకు మించి తనకే జరిగింది. కథ చివర్లో నమన్ ఒక నిజం చెప్తాడు. నిన్ను ఎవ్వరూ నాశనం చెయ్యలేదు అనిల్, ఇదంతా నీ సొంత దిష్టి ప్రభావమే. అంటే అనిల్ శత్రువు బయట ఎప్పుడూ లేడు, తన లోపలే ఉన్నాడు. సో చివరిగా ఒక ప్రశ్న. ఏ అగ్నిని ఆర్పడం కష్టం? మన శత్రువు మనపై పెట్టినదా, లేక మన అసూయ, ద్వేషాలతో మనంతర మనమే వెలిగించుకున్నదా? అనిల్ కథ మనకొక్కటే చెప్తుంది. మనల్ని నాశనం చేసే అతిపెద్ద శాపాలు మనమే మనపై వేసుకున్నవి.